క్రీస్తు నామములో మరొకసారి వచ్చిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటానండి. అందరు బాగున్నారా? ఇక్కడ 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా వచ్చి కూర్చుంటే నాకు ఫ్రంట్ కొంచెం బాగుంటుంది. ప్రమీల రామ్మ అంటే నీ పేరు తెలుసు కాబట్టి పిలిచాను. ప్రమీల ముందు కూర్చోను, ఇక్కడ కూర్చో. శైలజ రామ్మ నువ్వు కూడా ఇక్కడ కూర్చోను. అంటే మిగతా వాళ్ళు ఎందుకు పెట్టలేదంటే వీళ్ళ పేర్లు నాకు కొంచెం గుర్తుంది, అందుకని కూర్చో లేదా బ్యాక్ సైడ్ కూర్చో. మంచిదండి. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుడైన పౌలు గల్తీ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. దయచేసి ఎవరైనా చదువుతారమ్మా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మోసపోకుడి అంటే అనేక మంది మోసపోతూ ఉన్నారు. అనేక మంది మోసపోతున్నారు. ఈరోజు మనం చూద్దాం ఎక్కడ మోసపోతున్నారు, ఎలా మోసపోతున్నారు అనే విషయాన్ని. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళే మోసపోయారు. లోకంలో ఉన్నవారి విషయం మనం పక్కన పెడితే బైబిల్లోనే ఉన్నటువంటి కొందరు ఏ విధంగా వాళ్ళు మోసపోయారు, అలాగే ఈ వాక్యం ప్రకారము మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సో వాళ్ళు ఏం విత్తారు, ఏం పంట వాళ్ళు కోసుకున్నారు అనేది మనము చూద్దాం. అయితే ఇక్కడే ఉంది సమాధానం. మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక యాపిల్ చెట్టు వేస్తే మనకి ఏం వస్తుంది? యాపిల్సే వస్తాయి కదా. జామ చెట్టు వేస్తే జామకాయలే వస్తాయి. ద్రాక్ష తోట వేస్తే అవును కదా. కాకరకాయ వేస్తే స్వీట్ వస్తుందా? దాంట్లో నుంచి రాదు. ఇప్పుడు కాకరకాయ పాదు వేసి దాంట్లో నుంచి ద్రాక్ష పండు రావాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకని? ఏం విత్తనం వేసాము? కాకరకాయ విత్తనం వేసాము. కాకరకాయ విత్తనం వేసి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? ద్రాక్ష పళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలామంది ఇదే రీతిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు వేసిన విత్తనం ఒకటి, వాళ్ళు ఆశించే ఫలం వేరే. అర్థమవుతుందండి? ఇంకా డీప్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మన దొడ్డిలో మన ఏమంటారు, మన వరండాలో లేదా మన తోటలో ఒక చెట్టు వేసాము, ఒక జామ చెట్టు వేసాము. ఆ జామ చెట్టు కొంచెం పెద్దగా అయిన తర్వాత పేరెంట్స్ వాళ్ళ సమయం అయిపోయింది, వారు వెళ్ళిపోయారు. అర్థమవుతుందండి? తోట యజమాని వెళ్ళిపోయాడు. తోట ఉంది, ఆ యజమాని వెళ్ళిపోయాడు. పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లలు ఏ పంట కోసుకుంటారండి? ఫాదరు ఏ పంట వేశాడో ఆ పంటకి సంబంధించిన ఫలాన్ని తప్పకుండా చెప్పండమ్మా. అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదరు కాకరకాయ పాదు వేశాడు. పిల్లలు యాపిల్స్ కోసుకుంటారా? యాపిల్స్ కోసుకుంటారా? కోసుకోరు. ఇక్కడ మనము వాక్యంలో చూసినట్లయితే ఒకసారి మళ్ళీ చదవడాక
మోసపోకుడి అంటే అనేక మంది మోసపోతున్నారు కాబట్టి చదవండి. దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తును మనుష్యుడు ఏది విత్తును. ఇంకా కొంచెం మనం డీప్గా వెళ్తే మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే ఆ మనుషుల యొక్క పిల్లలు కూడా కోసుకుంటారు. అర్థమవుతుందండి? ఎప్పుడైనా గమనించాడు, నాకు మా ఫాదర్ రాదు, మా మదర్ రాదు అనుకోవద్దు. ఎందుకంటే సేమ్ బ్లడ్ నీకు వచ్చింది. అర్థమవుతుందా? బ్లడ్ వచ్చింది. బ్లడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి. ఇప్పుడు అసలు ఏ పంట వేయకుండా పంట కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయకూడదు కదా. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఏంటంటే నేను ఒక 20-25-30 మందికి చికెన్ తోటి ఎగ్ తోటి సిస్టర్ది వంట చేయమని చెప్పి ప్యాక్ చేసి రైసు, కూర, సాంబారు, పెరుగు, వాటర్ ప్యాక్ చేసి ఒక కవర్లో పెట్టి నా భుజం మీద అది మోసుకుని వెళ్ళి పేదవాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు. ఒక 20-25 మెంబర్స్. సాయంత్రం టైంలో చికెను, గుడ్డు అన్నీ కలిపి. మొన్న కరోనా టైంలో ఏం జరిగిందంటే, ఇది కరోనాకు ముందు జరిగింది. యాక్చువల్గా నా దగ్గర ఉండి నేను విత్తలేదు, నా దగ్గర లేకపోయినా విత్తుతాను, నాకు అలవాటు. ఈ రీతిగా అనేక మంది పేదవారికి తీసుకెళ్ళి పంచిపెట్టినప్పుడు కరోనా సమయం వచ్చింది. కరోనా సమయంలో ఎవ్వరు కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం లేనే లేదు కదా. అయితే ఆ టైంలో మా ఇంటి ముందు రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో నిలబడి చూస్తూ ఉన్నాం. అందరూ లైన్లో ఉన్నారు బ్యాగులు తీసుకుని. బ్యాగ్ రైస్ ఇస్తున్నారు, రైస్ ఇస్తున్నారు 10 కేజీలు 15 కేజీలు. దాంతోపాటు కూరగాయలు కొనుక్కోవడానికి క్యాష్ ఇస్తున్నారు, సంథింగ్ 500-1000. మేము అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఉండి చూస్తున్నాం అందరినీ. మేము కిందకి వెళ్ళలేదు. అలాగే చూస్తూ ఉంటే కొంతమంది ఫాస్ట్గా రండి అన్నారు. రానని చెప్పి వెళ్ళలేదు. అయ్యా రైస్ ఇస్తున్నారు, కూరగాయలకి పైసలు ఇస్తున్నారు, ఎందుకు రాలంటే మా దేవుడు మాకు ఇస్తాడయ్యా. మా దేవుడు తప్పకుండా మాకు ఇస్తాడు. మేము వచ్చి లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు, అవే మా ఇంటికి వస్తాయి. అర్థమవుతుందా? అన్న పిక్చర్లో చూశాడు, ఇంటికి వస్తాయా అన్నట్టు. సేమ్ డే బస్తా బియ్యము ఒక తీసుకొచ్చి ఇంటికి అప్పచెప్పారు. అర్థమవుతుందండి? నేను అందరికన్నా అన్నిటికన్నా కరోనా టైంలో ఎక్కువ ప్లేస్ అయ్యాను. నమ్ముతారా? ఎప్పుడు 4-5 బస్తాల బియ్యం రెడీగా ఉండే. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తున్నారు, అక్కడ పరిగెట్టి ఇక్కడ పరిగెట్టి ఎక్కడికి పరిగెట్టలేదు. 6 నెలలు నేను చేసిన పని ఏంటంటే, దేవుడు నాకు ముందే చూపించాడు కరువు రాబోతుందని. ప్రభు ఏం చేయమంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేయమన్నారు. 6 నెలలు కంటిన్యూగా ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను. ఎన్ని నెలలు అండి? 40 days 50 days కాదు, 6 months కంటిన్యూగా ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను. 6 days కంటిన్యూగా ఇదే రీతిగా వాకింగ్ చెప్పారు. 6 నెలలు 11 గంటలకి అన్ని పనులు పక్కగా పెట్టుకుని రండి అని కూర్చోబెట్టి ప్రతిరోజు వాక్యము ప్రార్థన ఆరాధన, ఇదే పని. ఎక్కడ పోలేదు. అక్కడ బియ్యం ఇస్తున్నారు, ఇక్కడ బట్టలు ఇస్తున్నారు, అక్కడ ఎక్కడికి పోలేదు. అన్నీ ఇంటికే వచ్చినాయి. ఎందుకు తెలుసా? అంతకుముందు నేను ఏం పంట విత్తాను చెప్పండి అమ్మా. భుజం మీద మోసుకుని వెళ్ళి, నాకు వెహికల్ లేకపోయినా భుజం మీద మోసుకుని వెళ్ళి వాళ్ళందరికీ పడుకున్న వారికి లేపి తినండయ్యా ప్యాకెట్లు పెట్టవచ్చు. నేను భుజం మీద ఏం తీసుకెళ్ళాను చెప్పండి?
రైస్ తీసుకెళ్ళా. నాకు సేమ్ అదే పంట తిరిగి వచ్చింది. మా ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది ఇల్లు. నాకు రైస్ బ్యాగులు మోసుకుని పైకి తీసుకొచ్చి అప్పచెప్పారు. నాకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? వృధా అయిందా? వృధా కాలేదు. మనుషుడు ఏది విత్తుతాడో, పిసినారి లెక్కలు చేసామనుకో, పిసినారితనంగానే పంట వస్తుంది. అర్థమవుతుందండి? నిజంగా నీ దగ్గర ఉందో లేదో దేవుడు తెలుసు. ఇప్పుడు నా దగ్గర దాయచ్చు, పక్కింటి వాళ్ళ దగ్గర దాయచ్చు, కానీ దేవుడికి తెలుసు కదా. అవునా? కొంతమంది ఉండి కూడా ఏం చేస్తారంటే అడుగు తిన్నట్టుగా మాట్లాడతారు. అంటే అక్కడ నువ్వు ఏది ఎత్తుతున్నావు అదే నీకు వస్తుంది. దేవుడు నీకు సమృద్ధి ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ నువ్వు ఎత్తలేకపోతున్నావు. హల్లెలూయా. ఇలాగే ఒకసారి బస్సులో ప్రేయర్కి వెళ్తున్నాను. అప్పుడు ఇంకా నేను కంప్లీట్గా సేవలోకి రాదు. జాబ్ చేసుకుంటూ, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇట్లా సేవలు ఉండేవాడిని. ఒకరోజు సడన్గా బస్సులో చెకింగ్ వచ్చారు. చెకింగ్ వచ్చినప్పుడు అందరినీ చెక్ చేస్తూ ఉన్నారు. ఒక ఆయన టికెట్ తీసుకోలేదు. ఆయన ఎవరో ఒక రైతులా ఉన్నాడు. ఆయన టికెట్ తీసుకోలేదు. టికెట్ తీసుకోలేదని చెప్పి ఆ బస్సులో అందరూ కూడా టికెట్ తీసుకోలేదా అండ్ దొంగలాగా పల్లికి నుంచి నవ్వుతూ ఉన్నారు. అందరూ నవ్వుతున్నారు పాపం, అదే పెద్ద చీటర్లాగా. టికెట్ తీసుకుపోతే దొంగ అండి. అక్కడ లక్షల కోట్లు దొంగేస్తారు, దాన్ని ఎవరు పడుచుకోవట్లేదు. టికెట్ తీసుకునే దొంగతనం అది. సడన్గా ఎక్కాడు, వాళ్ళ దగ్గర పైసలు లేవు, ఏ కారణమో తెలియదు. ఒక రైతు మరి ఏదో యూత్ అంటే కావాలని చేసాడు అనుకోవచ్చు. ఒక రైతు పని చేసుకునే ఆయన. అందరూ అడిగారని చేస్తున్నారు. ఆ చెకింగ్ ఆఫీస్ అంటాడు, అరే ఫోన్ ఇక్కడ ఇచ్చారని. ఇది చిన్న ఫోన్ ఉంది బాబు, టచ్ ఫోన్ కూడా కాదు, చిన్న ఫోన్ తీసేసుకున్నాను. అయ్యా ఆ ఫోన్ ఉంటేనయ్యా నాకు రేపు పొద్దున్న ఎవరిని పనికి రమ్మని ఫోన్ చేస్తారు. అయ్యా ఫోన్ నాకు ఇచ్చేయండి అని చెప్పేసి బతిపోతున్నారు. అక్కడ అందరూ నవ్వుతున్నారు. ఈ సీన్ నేను చూశాను. నేను ఎంటర్ అయ్యాను మధ్యలో. ఏంటి ప్రాబ్లం అంటే, లేదయ్యా నేను పనికి వెళ్ళాను, డ్యూటీకి వెళ్ళాను, నాకు పని అయిపోయిన తర్వాత పైసలు ఇస్తారు కదా, ఆ పైసలతో టికెట్ తీసుకుందాం అనుకున్నాను, వాళ్ళ పైసలు ఇవ్వలేదయ్యా, సడన్గానే బస్ ఎక్కేసాను అన్నాడు. నేనేం చేస్తానంటే ఆ చెకింగ్ ఆఫీసర్తో మాట్లాడి ఎంత ఫైన్ కట్టాలో కొంచెం తగ్గించి అడ్జస్ట్మెంట్ చేసి ఆ ఫైన్ నేను కట్టాను. అర్థమవుతుందండి? మళ్ళీ చెప్తున్నాను, నా దగ్గర ఉండి కట్టలేదు. అర్థమవుతుందండి? నా దగ్గర ఉండి కట్టలేదు. నా దగ్గర ఉన్న దాంట్లోనే సిచ్యువేషన్ చూసి నేను ఫైన్ కట్టాను. ఫైన్ కట్టిన తర్వాత ఈలోపు ఎక్కడికైతే ప్రేయర్కి వెళ్తున్నామో అక్కడ కరెక్ట్గా హాల్ వచ్చింది, దిగిపోయాం. ఈ నవ్విన దాంట్లో సగం మంది క్రైస్తవులు ఉన్నారు బస్సులో. దురదృష్టకరం ఏంటంటే ఈ నవ్విన దాంట్లో సగం మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు కూడా అదే ప్రేయర్కి వస్తున్నారు. నేను దిగిపోయి యాజిటీస్గా మామూలుగా వెళ్ళిపోతుంటే అధికారుల నుంచి వచ్చి బ్రదర్ ప్రైజ్ లార్డ్ అంటారు. ప్రైజ్ లార్డ్ అమ్మా, బ్రదర్ మీలో నిజంగా దేవుడు వాక్యం ఉంది బ్రదర్, వాక్యం నెరవేర్చారు బ్రదర్ అన్నారు. అయితే నేను ఎవరికి వాక్యం చెప్పలేదు కదన్నా. లేదు బ్రదర్, అక్కడ బస్సులో సమాధానపరిచారు కదా, సమాధానపరిచేవారు దేవుని కుమారులు కదా. ఇది నాది కదమ్మా, నాకు దేవుడు నేర్పినటువంటి. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు అక్కడ నేను ఏం చేశాను, సెటిల్మెంట్ చేసి సమాధానపరిచి కదా. అయితే తర్వాత దాదాపు అక్కడి నుంచి స్మాల్ అమౌంటే 150 or 200 అంతే ఇచ్చాను, అందుకంటే కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత ఏమైంది తెలుసా, దాదాపు 1 సంవత్సరం పాటు ప్రతి నెల బస్ పాస్ స్పాన్సర్ వచ్చాడు నాకు. ఒకసారి గంటకి డబ్బులు కూడా వేసేకి ప్రతి నెల 1500 రూపీస్ మీరు ఎక్కడికి వెళ్ళినా ట్రావెలింగ్ ఛార్జెస్ నేను ఇస్తానని చెప్పి ప్రతి నెల ఇచ్చారు. దాదాపు సంవత్సరం పైన. అర్థమవుతుందండి? అందుకే ఫస్ట్ చెప్పాడు, మోసపోకుడి. ఇవ్వడానికి ఏడుస్తున్నావు అంటే అర్థం ఏం తెలుసా? ఏంటమ్మా? మోసపోతున్నావు.
ఏ పంట వేస్తావో ఆ పంట తప్పకుండా నువ్వు కోసుకుంటావు. ఒకవేళ నువ్వు కోసుకోలేదా నీ పిల్లలు కోసుకుంటారు, మంచి అయినా చెడైనా సరే. అర్థమవుతుందా? కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు మంచిగా కనిపిస్తారు, పిల్లలు ఏమో రాంగ్ వేలో ఉంటారు. రాంగ్ వే అంటే అనారోగ్యము, లేదా మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అంటే రకరకాల పోరం బోకులాగా ఇట్లా ఉంటారు. అది వాళ్ళ మిస్టేక్ కాదు. పేరెంట్స్ ఏం చేశారు, ఎక్కడో ఒక చేదు విత్తనం వేశారు. చేదు విత్తనం, ఆ చేదు విత్తనం వారు తీయలేరు. అర్థమవుతుందండి? ఆ చేదు విత్తనము వారు తీయలేదు. ఆ చేదు విత్తనం ఏమవుతుందంటే పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే నేను ఏమంటా అంటే బైబిల్ ఎప్పుడైనా సరే అమ్మ స్పిరిట్తో చదవండి. దేంతో? ఆత్మతో చదివితే దేవుడు అనేక విషయాలు నీకు రివీల్ చేస్తాడు. మామూలుగా ఏదో చదివినట్టు చదివితే నీకు దీంట్లో డెప్త్ దేవుడు బోధించలేడు. నీకు దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ కదా. నేనేమంటానంటే బైబిల్ చదువువారు, చెప్పండి, బైబిల్ చదువువారు ఆత్మతో చదివితే దీంట్లో ఉన్న సత్యము బయటికి కనిపిస్తుంది. ఆత్మతో చదివితే. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా మన ముందు ఏ పంట ఉందో? ఒక 1 year తర్వాత నువ్వు మంచి పంట కోసుకోవాలనుకోండి, ఇప్పటి నుంచే విత్తాలా. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 2026 సంవత్సరం ఎలాగుంటుందో అది నీ చేతిలో ఉంది. అర్థమవుతుందండి? ఫస్ట్ డే వచ్చి వాగ్దానం తీసుకున్న వాగ్దానం వచ్చేసింది, నథింగ్, ఏం జరగండి. ఎందుకు జరగదు? ఆ వాగ్దానం నెరవేరాలంటే నీవు ఉండాల్సినటువంటి కొన్ని ఉంటాయి, అవి కూడా చేయాలి. అవునా కదా? సో ఈ సమయంలో ఒక వ్యక్తిని చూపిస్తారు మీకు. అసలు ఏం ఇస్తాడు, ఎలా పంట కోసుకున్నాడు మీరు చూస్తే అసలు చాలా ఆశ్చర్యపోతారు అనమాట. చదువుకుందాము. ఆదికాండము 27వ అధ్యాయము 1 నుంచి 24 వరకు చదువుకుందాం. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడు అని అతని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లుని తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. దేవునికి స్తోత్రం. అమ్మ, ఇక్కడ ఒక్కసారైనా బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక్కసారైనా. నువ్వు చేసావా? ఇంకా నువ్వు చేసావమ్మా? ఓకే. ఎందుకంటే అంటే కనీసం ఒకసారైనా బైబిల్ కంప్లీట్ చేస్తే నాకు చెప్పడానికి ఈజీ ఉంటుంది, కొంచెం నేను స్పీడ్గా వెళ్ళగలుగుతాను. లేకుంటే ఏంటంటే మళ్ళీ కొంచెం స్లోగా ఈ లింకు చెప్పుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇస్సాకుకి 2 కుమారులు. ఎవరెవరు? ఏశావు, యాకోబు. ఇప్పుడు ఇస్సాకు ఏమన్నాడు? ఏశావుని అడవికి వెళ్ళి తినడానికి మాంసము తెమ్మన్నాడు. ఓకే, చదమ్మా. నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని
తెమ్మని చెప్పెను. నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. ఇప్పుడు ఎవరు వెళ్ళారు అడవికి? ఏశావు తన తండ్రి చెప్పినట్టుగా మాంసం తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు. ఓకే, చదువు. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన యేషావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలనెను. అందుకు యాకోబు నా సహోదరుడైన యేషావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు అందరికి బాగా తెలిసిందే, యేషావు అడవికి వెళ్ళి మాంసం తేవాల్సింది తేకుండా ఆయన వచ్చే ముందే తల్లి ఏం చేసిందంటే, బాగా ప్రేమించి యాకోబుని, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే నువ్వే ఏశావులాగా వేషము ధరించుకోమన్నప్పుడు, నన్ను గుర్తుపడతాడు డాడీ అన్నప్పుడు ఏం కాదు వెళ్ళని చెప్పి పంపిస్తాడు. అవునా? ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు అన్నని మోసము చేసే కాన్సెప్ట్లో అక్కడికి వెళ్ళాడు కదా. చదువు. అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని నువ్వు వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తాడు, తీసుకుంటాను దగ్గరికి, నేను బాగా వండి పెట్టేస్తాను, నీ బ్లెస్సింగ్ అంతా నీకే వచ్చేస్తుంది. చదువమ్మా. అతడు వెళ్ళి వాటిని తన తల్లి వద్దకు తీసుకుని వచ్చెను. అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను ఏం చేసిందంటే భోజనానికి సిద్ధపరిచింది. ఓకే. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు యేషావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు ఎవరి చేతికి
యాకోబు చేతికి ఇచ్చింది కదా తల్లి. ఇప్పుడు తల్లి యాకోబుకి ఏ గెటప్ వేసిందండి? ఏ గెటప్? ఏశావు గెటప్ వేసింది, అవునా కదా? అంటే ఇప్పుడు యాకోబు ఎవరిలాగా వెళ్తున్నాడు? అన్న ప్లేస్లో వెళ్తున్నాడు. అర్థమవుతుందా? తమ్ముడు, ఇది గుర్తుపెట్టుకోండి, తమ్ముడు ఇప్పుడు ఏం తీసుకుని వెళ్తున్నాడు ఇక్కడ? తమ్ముడు అన్న ప్లేస్లో వెళ్ళే విత్తనము విత్తాడు. చదవమ్మా. అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. ఏమన్నాడు? నేను అంటే నేను పెద్దవాడిని నేనే అంటున్నాడు. నేను చిన్నవాడిని కాదు, నేను, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే? నేను తమ్ముడు కాదు, పెద్దవాడిని అని చెప్తున్నాడు. చదవమ్మా. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని ఏం చేశారు? ఇప్పుడు ఆయనే అన్న ప్లేస్లో ఉండి తినమని పెట్టాడు కదా. చదువు. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికిన అడుగుగా. ఆల్రెడీ పాపం ఆయనకి డౌట్ వచ్చింది, అవునా? కనీసం డౌట్ వచ్చినప్పుడు చెప్పాలి కదా. చెప్పాడా? చెప్పలేరు. ఇప్పుడు బలమైన విత్తనము వేసేస్తున్నాడు. అంటే ఇది చెప్పుకోవాలంటే మనకి చాలా టైం ఇది డిస్కస్ చేసుకోవచ్చు. యాకోబు బలమైన విత్తనం వేయడానికి కారణం ఎవరు? అవునా కదా? అందుకే యాజ్ ఎ పేరెంట్స్గా మన పిల్లలకి ఎటువంటి విత్తనము వేస్తున్నాం. ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు, అర్థమవుతుందా? మీరు రేపు పొద్దున్న ఎటువంటి విత్తనం మీ పిల్లలకి వేయబోతున్నారు? బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆత్మీయంగా విత్తనం వేయాలి. చూపిస్తాను మీకు ఇది ఇలా మళ్ళీ తిరిగి ఆయన కోసుకున్నాడు. చదవమ్మా. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికిన అడుగుగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాని రప్పించుట చేతనే. ఈ డైరెక్ట్ ఎవరు మీద పెట్టాడండి? మమ్మీ చేయమంది అన్నాడా? దేవుడి మీద పెట్టేశాడు. చాలా మంది వాళ్ళకి ఇష్టం లేకపోయినా దేవుడు చేయమన్నాడు, దేవుడు దర్శించాడు, దేవుడు మాట్లాడాడు. యాక్చువల్గా నిజంగా దేవుడి దగ్గర నుంచి కాదు వచ్చేది, అది ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు ఆ దేవుడి స్వరమా దెయ్యం స్వరమా సాతాను స్వరమా వీళ్ళకి తెలవక ఏం చేస్తారంటే దేవుడే చెప్పాడంటారు. ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏ స్వరము వింటున్నావు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. చదవమ్మా. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏశావను నా కుమారుడు కావు, నేను నిన్ను తడిమి చూచెదను, దగ్గరికి రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు తడివి చూసి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే. మోసపోయాడు కదా అక్కడ. చదవము. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల వలె రోమములు గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు
నేనే అని వచ్చాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. అంటే అంతా మనం డిస్కస్ చేసుకునే టైం సరిపోదు. కానీ ఒకటి, అన్న ప్లేస్లో తమ్ముడు వెళ్ళాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అన్న ప్లేస్లో తమ్ముడు వెళ్ళాడు. అన్న ప్లేస్లో తమ్ముడు వెళ్ళినప్పుడు ఫాదర్ దగ్గర ఏముందంటే చీకటి ఉంది. ఫాదర్ దగ్గర ఏముంది? చీకటి ఉంది కదా. కళ్ళు కనపడవు కదా. కళ్ళు కనపడడం అంటే ఏంటి? చీకటే కదా. ఎలా కనిపిస్తుందా? కొంచెం డీప్గా అర్థం, గుర్తుపెట్టుకోలేదు. చాలా అద్భుతమైన మెసేజ్. హల్లెలూయా. తండ్రి కంట్లో ఏముంది? చీకటి ఉంది. చీకటిలో ఏం చేశాడు? మోసం చేశాడు. చీకటిలో అన్న ప్లేసులో నేనే అన్ననని తమ్ముడు వెళ్ళాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు రాండి ఇక్కడికి. ఆదికాండము తర్వాత అన్నయ్య తెలుస్తుంది కదా. అన్నయ్య తెలిసిన తర్వాత అన్నయ్య చంపడానికి వస్తాడు. చంపడానికి వచ్చినప్పుడు తల్లి ఏం చెప్తుంది? అది మీ మామయ్య దగ్గరికి, లాభం దగ్గరికి పారిపో అని చెప్పి వాళ్ళ మామయ్య దగ్గరికి పంపించేస్తాం. అవునే కదా. అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వస్తాడు? వాళ్ళ మామయ్య లాభాన్ దగ్గరికి వస్తాడు. ఈ లాభాన్ దగ్గరికి వచ్చిన తర్వాత రాహేల్ని చూసి రాహేల్ని ప్రేమిస్తాడు. తెలుసా మా స్టోరీ? అందుకే ఒక్కసారి బైబిల్ చదివితే కొంచెం చెప్పడానికి కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి ఈజీ ఉంటుంది. వాళ్ళ మామ దగ్గరికి వచ్చిన తర్వాత లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా రాహేల్ని ఫస్ట్ చూపులోనే ప్రేమించేస్తాడు. అయితే లాభాన్ ఏం చేస్తుందంటే ఇరికిస్తాడు. అక్కడ ఇరికించి ఏం చేస్తాడు? దాదాపు 21 సంవత్సరాలు కూలి పని చేసేలాగా అక్కడ పెడతాడు. ఈ బైబిల్ చదివిన చాలాసార్లు నాకు చాలా బాధ అనిపించింది. యాకోబుని చూసి చాలా బాధ అనిపించింది. తెలుసా? ఏ మామ నీ బిడ్డ నాకు పెళ్లి చేసుకుంటా అంటే కూడా ఆల్రెడీ బ్లెస్డ్ పీపుల్. ఇక్కడ అర్థమవుతుందా? ఆల్రెడీ దీవించబడిన కుటుంబం ఇస్సాకు కుటుంబం. ఆ దేశమందున్న ఇస్సాకు ఏం చేశాడంట? అక్కడ ఏమీ లేనప్పుడు పంట విత్తి 100 ఆల్రెడీ దీవించబడిన కుటుంబం వెళ్ళి మామ నీ బిడ్డని అంటే ఇస్తాడు కదా. ఇవ్వలేదు, అడగలేదు. ఏం చేశాడంట? 21 సంవత్సరాలు చాకరీ చేశాడు. ఈ తర్వాత ఏదో కింద మీద పడి పెళ్ళి చేశారు కదా. చదవం ఒకసారి 29:16 చదువు. లాబాను లాభానికి ఎంతమంది? 2 కుమార్తెలు ఉండేది. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు. లాభానికి ఎంతమంది? గుర్తుపెట్టుకో. లాభానికి ఎంతమంది? అందరూ నాకు చూడు. లాభానికి ఎంతమంది ఆడపిల్లలు? 2. ఇస్సాకు ఎంతమంది మగ పిల్లలు? చదవండి. లేయా జబ్బు కళ్ళు గలది. రాహేలు రూపవతియు సుందరినై. ఫస్ట్ పెద్ద ఆమె ఏంటంటే, పెద్ద ఆమె జబ్బు కళ్ళు గలది, చిన్న ఆమె అందంగా ఉంది. చదవమ్మా. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనను. అందుకు లాబాను ఆమెను అన్యునకిచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య వద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడిగి. అయితే టైం అయిపోయింది, నేను అయ్యా నీకు అయిపోయింది నా టైము, నా భార్య నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. చదువు.
ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువ చేసి తిని, ఎందుకు నన్ను? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 21 సంవత్సరములు ఎంతో కష్టపడ్డాడు. ఎవరు భార్య రావాలి? ఎవరు రావాలమ్మా? భార్యగా చెల్లి రావాలి. చెల్లి అనండి, భార్యగా చెల్లి రావాలి. చెల్లి ప్లేస్లో అక్కొచ్చింది. చెప్పండి, చెల్లి ప్లేస్లో అక్కొచ్చింది. చెప్పమ్మా, చెల్లి ప్లేస్లో అక్కొచ్చింది చెప్పండి. చెల్లి ప్లేస్లో అక్కొచ్చింది. ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే అన్న ప్లేస్లో తమ్ముడు వెళ్ళాడు కాబట్టి. అర్థమవుతుందా? అక్కడ అన్న ప్లేస్లో ఎవరు వెళ్ళారు? అన్న ప్లేస్లో నేనే అన్నని అని వెళ్ళాడు కదా. ఇప్పుడు ఈమె చెల్లి ఎవరు? లేయా చెల్ల కాదు, రాహేలు కదా. ఇక్కడ ఏమైపోయింది? ప్లేస్ చేంజ్ అయిపోయింది. అర్థమవుతుందండి? మోసం చేసిన లాభాలు కాదు, యాకోబు కోసిన పంట కోసుకునే టైం వచ్చింది ఆ టైంకి. అర్థమవుతుందండి? లాభాలు వేసిన పంట. ఎందుకంటే అక్కడ ఏం చేశాడు? నేనే పెద్దవాడిని అని చెప్పి అన్న ప్లేస్లో తమ్ముడు వెళ్ళాడు. అన్న ప్లేస్లో తమ్ముడు వెళ్ళినందుకు చెల్లి ప్లేస్లో అక్క వచ్చింది. అర్థమవుతుందా? అర్థమైతే పరిశుద్ధాత్మ దేవుడు కొంచెం క్లాప్స్ కొట్టండి. అర్థమవుతుంది? ఇప్పుడు యాకోబు విత్తినటువంటి ఆ విత్తనము ఎప్పుడు కోసుకున్నాడు? ఏమో, ఎవరు రావాలి? అసలు రాహేలు రావాలి. ఇక్కడ ఇంకొక సీక్రెట్ ఏంటంటే, అక్కడ చీకటి అని చెప్పాను, గుర్తుపెట్టుకున్నారా? అక్కడ ఇస్సాకుకి ఏం కనపడలేదు? కళ్ళు కనపడలేదు. ఇది కూడా చీకటిలోనే జరిగింది. అర్థమవుతుందండి? చీకటి సమయంలోనే ప్లేస్ మారింది. అక్కడ కంటికి చీకటి సమయంలో ప్లేస్ మార్చాడు. అవును కదా? కంటికి కనపడినటువంటి ఆ చీకటిలో ప్లేస్ మార్చినందుకు సేమ్ ఈయనకి కళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడ చీకటి అనేది ఏర్పడింది. ఆటోమేటిక్గా ప్లేస్ అనేది మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతంగా కోస్తున్నాడు కదా యాకోబు. అవునా అమ్మా? అవునా కదా? దేవునికి స్తోత్రం. అందుకే గలతీయుల రాసిన పత్రికలో, మోసపోకుడి మనుష్యుడా, ఏమి విత్తుదువో అదే నువ్వు ప్లేస్ మార్చావు యాకోబు. ఇక్కడ కూడా ప్లేస్ మార్చబడింది. సింపుల్. నువ్వు ప్లేస్ మార్చావు, అన్న ప్లేస్లో వెళ్ళావు నువ్వు, కాబట్టి చెల్లి ప్లేస్లో దేవుడు అన్నీ చూసాడండి. అవునా కదా? ఇప్పుడు యాకోబు అద్భుతమైన పంట కోసుకున్నాడు. అసలు దానికి సంబంధం లేనిది పంట
పంట చేతికి వచ్చింది. దీన్ని బట్టి ఏమవుతుంది? మనం ఏ పంట వేస్తున్నామో ఆ పంట, చెప్పండి, ఏ పంట వేస్తున్నామో ఆ పంట తప్పకుండా కోసుకుని తీరుతాము. సో మనం వేసే పంట స్పిరిచువల్గా ఉందా, ఫిజికల్గా ఉందా అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. సడన్గా మన లైఫ్లో ఏమీ చేంజ్ అయిపోదండి, అర్థమవుతుందా? ఒకవేళ సడన్గా మార్పు వచ్చిందంటే దానికి సంబంధించిన విత్తనము ఎప్పుడో పడి ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఇక్కడ రాహేల్ ప్లేస్లో లేయా మారిపోయిందంటే సడన్గా మారిపోయింది. అది యాకోబు ఎప్పుడు వేసాడు విత్తనం? 21 years బ్యాక్. ఆ పంట చేతికి రావడానికి ఎంత పడింది? 21 years టైం పట్టింది. ఒక్కోసారి 21 పడుతుంది, ఒక్కోసారి 41 పడుతుంది. ఒకవేళ నువ్వు కోసుకోకపోతే నీ పిల్లలు కోసుకుంటారు పంట. అర్థమవుతుందా? సో ఏ విత్తనం మనం విత్తుతున్నామో ఏ పంట కోసం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే ఇద్దరు చూపిస్తాను మీకు, త్వరగా ముగించేస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించింది, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఎవరు? ఒకరు లాజరు, ఇంకొకడు ధనవంతుడు. ఇప్పుడు లాజరు ఏం విత్తనం ఎత్తాడు? కష్టం. చెప్పండి, కష్టం. కష్టమైన నష్టమైన దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నాడు ఆయన. అవునా? ధనవంతుడు ఏం చేశాడు? సుఖం అనే విత్తనం ఎత్తాడు. ఏ సుఖము? భూలోక సంబంధమైనటువంటి సుఖం. ధనవంతుడు అనుభవించేదేమో భూలోక సంబంధమైన సుఖము అనే విత్తనం వేశాడు. లాజరేమో ఆత్మీయ సంబంధమైనటువంటి కష్టం అనే విత్తనం వేశాడు. ఆత్మీయంగా కష్టం అనే విత్తనం వేస్తే పరలోకంలో తప్పకుండా కోసుకుంటాం. భూలోకంలో శరీరానుసారమైన విత్తనం వేస్తే అది కూడా కోసుకుంటాం. వీళ్ళిద్దరూ ఇప్పుడు పంట కోసుకున్నారు. ఎలా కోసుకున్నారు? చదవం. ఇప్పుడు అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇప్పుడు ధనవంతుడు చనిపోయాడు.